హలో అందరికీ. ఈరోజు అయితే చిన్న చేపలు ఫ్రై చేశానండి. బిర్యానీ చేశాను. ఇదే ఈరోజు మా ఇంట్లో లంచ్. మనం భయపడ్డాము అంటే మన నీడ కూడా మనకు భయపెడతదండి. మనం ధైర్యంగా నిల్చుంటే ఏదైనా సాధించగలం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా తమ్ముడు సౌదీ వెళ్ళి దాదాపు 7 సంవత్సరాలు ఉండేసి వచ్చాడండి. ఫస్ట్ ఎళ్ళిన ఒక మూడో రోజు, నాలుగో రోజు అనుకుంటాను. అక్కడ వాతావరణానికి, పనికి బాగా భయపడిపోయి నేనిక్కడ ఉండలేను, ఇండియా వచ్చేస్తాను అని అన్నాడు. ఆడికి ఒకే మాట చెప్పాను. నువ్వు సౌదీ ఎళ్ళాలి, అక్కడ పని చేయాలి అనేది నీ డెసిషన్. నువ్వు ఇష్టంగా తీసుకున్న నిర్ణయానికి నువ్వెందుకు కష్టంగా ఫీల్ అవుతున్నావు? నువ్వు చేసే పని మీద కష్టంగా కాకుండా ఇష్టం పెంచుకొని ఒక్కరోజు చేసి చూడు, రిజల్ట్ నీకే తెలుస్తది అని. తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ఆడ పనికి అలవాటు పడిపోయి హ్యాపీగా చేసుకొని పనిని, ఆ మనుషుల్ని ఎంతో బాగా అలవాటు చేసుకున్నాడు. జీరోలాగా ఇండియా నుంచి వెళ్ళాడు, హీరోలాగా సౌదీ నుంచి వచ్చాడు. అంటే ఒకే విషయం మీ అందరికి కూడా నేను చెప్పాలనుకున్నానండి. మనం ఎలాగో ఆ పని చెయ్యక తప్పదు. ఆ పని మీద ఇష్టం పెంచుకున్నాం అనుకోండి, కష్టం అనేది ఉండదు. అదే ఏదో నెగిటివ్ ఫీలింగ్ తో చేసాం అనుకోండి, మన మైండ్ అనేది చెడిపోద్ది. ఫ్రైడ్ రైస్ అయితే మార్నింగ్ చేసేసానండి. అందుకే దానికి వీడియో తీయడం కుదరలేదు. తర్వాత చిన్న చేపలు అనేవి తీసుకొచ్చాం. చిన్న చేపలకైతే బిర్యానీ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి.